శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మీరు చూస్తున్నది లేపాక్షి వీరభద్రస్వామి టెంపుల్లో గల గాలిలో వేలాడే స్తంభం. దీని చరిత్ర ఏంటంటే, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేపాక్షి అనే గ్రామంలో 16వ శతాబ్దంలో నిర్మించబడిన అత్యద్భుతమైన శిల్పకళా వాస్తు నైపుణ్యానికి ఒక ఉదాహరణగా నిలిచే దేవాలయం. ఈ ఆలయంలో మొత్తం సుమారు 70 స్తంభాలు ఉన్నాయి. వాటిలో ఈ ఒక్క స్తంభమే నేలను పూర్తిగా తాకకుండా కొద్దిగా గాలిలో వేలాడుతుంది. ఈ స్తంభం కింద గుడ్డ లేక కాగితం ఏదైనా పెడితే ఇటు నుంచి అటు సులభంగా వెళ్ళిపోతుంది. దీనిని హ్యాంగింగ్ పిల్లర్ అని కూడా పిలుస్తారు. ఇది వాస్తుశిల్ప నైపుణ్యానికి ఉదాహరణగానే కాకుండా ఆ కాలంలో ఇంత ఖచ్చితత్వంతో నిర్మించడం కూడా ఒక రకమైన ఆశ్చర్యానికి మనల్ని గురి చేస్తుంది. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంజనీర్లతో ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి, అంటే ఈ స్తంభం ఎలా గాలిలో వేలాడి ఉంది, ఇది కదులుతుందా అని కదిలించేందుకు ప్రయత్నించగా దాన్ని కొద్దిగా వంగినట్టు అయిందని ఇప్పట్లో ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తారు. కానీ ఈ ఆలయ నిర్మాణం మాత్రం దీనివల్ల దెబ్బతినలేదు. ఈ ఆలయంలో వీరభద్రస్వామి కొలువై ఉన్నారు, కానీ ఇక్కడ గోడల మీద రామాయణం, మహాభారతం చిత్రాలు చిత్రీకరించబడి ఉన్నాయి. ఇలాంటి మరెన్నో కొత్త విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.